రష్యా ప్రియమైన దేవుళ్ళారా, క్రీస్తు నామములో మీ అందరికి సమాధానం కలుగును గాక. ఆమె నేను మీ అభిషేకం ఉన్నారు. బాగున్నారా? ఒక నెలలకు వస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం నుంచి నడుచున్నాను. ఒకవేళ ఇంకా ఏమన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పండుగ మోక నుంచి ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేసిన ఉన్నారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసతలను ఆత్మీయతలను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానమనే ఈ ఆత్మచక్ర కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. యెషయా గ్రంథము 41 అధ్యాయం 10 కనుక దీని మెడలేని వాక్యం బట్టి ఏం తెలుసుకోవాలంటే, ఇక్కడ దేని వాక్యం తెలుస్తుందంటే, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఏదైనా నువ్వు బలహీనుడిగా ఉన్నావేమో, మరి నీకు అనారోగ్యంగా ఉండి లేదా నీ ఆరోగ్యం బాగా నువ్వు దిగులు పడుతున్నావేమో, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఏమైనా వాగ్దానం చేస్తుందంటే, నువ్వు దిగులు పడొద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను నిన్ను బలపరుస్తాను అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు. కనుక మరి ఈ వాగ్దానం పడి మన ధైర్యంగా ఉండాలని తెలియజేస్తుంది మేడం. దానికి విశ్వాసం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానం ప్రార్థన చేసుకుని దేవుడి మాటలు తీర్చిన కాక ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం వేసిగా ప్రతిదినము దేవుడి వాగ్దానం అని ఈ ఆత్మచక్ర మాకు ఇచ్చిన కథనాలు మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఈ వాగ్దానం అందరి చేతులు నెరవేర్చండి. ఉన్న రోగులంటే వాళ్ళని స్వస్థపరచండి. ఏదైనా ఎవరైతే పుట్టినరోజు పిల్లలు జరిపించుకుంటున్నారో వాళ్ళందరినీ ఆశ్రయించండి. అనేకమైన పుట్టినరోజు పిల్లలు జరిపించుకోవాలని సాయం చేయండి. ఎంతోమంది సేవకులు ఉన్నారు, సంఘంలో ఉన్న వాళ్ళని కాకుండా విడిపరచండి. మా భారతదేశంలో ఎటువంటి అల్లలు జరగకుండా సాయం చేయండి. ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాయం చేయండి. ఎరుసలేము గమలు తెచ్చండి. ఇస్రాయేల్ దేశంలో కాపులు తెచ్చండి. మరి అక్కడ ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాయం చేయండి. యేసును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కనుక దేని వెళ్ళారా ఈ వాక్యాన్ని మీరు పొందుకున్నారు. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. నేను ఇచ్చిన ఆమెన్.